Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today, we are going to discuss about dual simplex method and algorithm in Unit 5, Duality in Linear Programming. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డ్యుయాలిటీ అండ్ సింప్లెక్స్ మెథడ్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ టాపిక్ వచ్చి డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్. ఓకే, ఈ రెండిట్లకి చాలా జాగ్రత్తగా డిఫరెన్స్ తెలుసుకోవాలమ్మా. ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నవి డ్యుయాలిటీ అండ్ సింప్లెక్స్ మెథడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఎల్పిపి అంటే దట్ మీన్స్ ప్రైమల్ ఎల్పిపిని డ్యూయల్ ఎల్పిపిలోకి కన్వర్ట్ చేసి దాని నుంచి మనం సింప్లెక్స్ మెథడ్లో సాల్వ్ చేయడం జరిగింది. అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉంటే కనుక కన్స్ట్రెయింట్స్ అన్నీ కూడా సింప్లెక్స్ మెథడ్ ప్రొసీజర్ ప్రకారం, అండ్ అలాగే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో కన్స్ట్రెయింట్స్ ఉంటే కనుక బిగ్ ఎం మెథడ్ ద్వారా మనం ఆ యొక్క సొల్యూషన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఎల్పిపి బై యూజింగ్ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్ అంటున్నారు. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఎల్పిపిని డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్లో సాల్వ్ చేయమంటున్నారు. సో ఇక్కడ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్ ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎల్పిపిలోకి మనం కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఎల్పిపిలోకి కన్వర్ట్ చేయడానికి మనకు ఉన్న ఇక్కడ బేసిక్ అజంప్షన్స్ ఏంటంటే మనం ఇక్కడ కన్సిడర్ చేసే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది కంపల్సరీ మ్యాక్సిమైజేషన్ కండిషన్లోనే ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ మినిమైజేషన్లో ఉంటే కనుక దాన్ని కన్వర్ట్ ఇంటూ మ్యాక్సిమైజేషన్. నెక్స్ట్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అన్నీ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో మాత్రమే ఉండాలి. ఓకే, ఇది మెయిన్ బేసిక్ ఇంపార్టెంట్ అజంప్షన్. ఓకే, ఇక్కడ మనం డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్ సాల్వ్ చేయాలి అంటే కనుక ఇది ప్రతి ప్రాబ్లంకి కామన్గా తీసుకున్న కండిషనే. మ్యాక్సిమైజేషన్ జెడ్లోనే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఉండాలి అని చెప్పుకుంటున్నాం. ఒకవేళ మినిమైజేషన్లో ఉంటే మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేయాలని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అన్నీ కూడా ఏ కండిషన్లో ఉండాలంటున్నారమ్మా? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉండాలి. ఇంతకు ముందు వరకు మనం చేసిన దాంట్లో ఐదర్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఎలాగైనా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే స్లాక్ వేరియబుల్ని యాడ్ చేసుకున్నాము. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే సర్ప్లస్ వేరియబుల్స్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనం డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్కి వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నాము? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజేషన్ కేసులో ఉండాలి. సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అన్నీ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లోనే ఉండేటట్లు మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో దాని ప్రకారం సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్ కేసులోనే ఉంది. సో మ్యాక్సిమం z ఈక్వల్ టు -4x1 -6x2 -18x3. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్లో 2 కన్స్ట్రైంట్స్ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మనం వీటిని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లోకి కన్వర్ట్ చేయాలి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లోకి కన్వర్ట్ చేయాలి అంటే మైనస్ తోటి ఈ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఈక్వేషన్ని మల్టిప్లై చేద్దాము. అంటే ఏమవుతుంది? -x1 -3x3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3. నెక్స్ట్ -x2 -2x3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -5. ఓకే, మనం ఇంతకుముందు చేసిన ప్రతి మెథడ్లోనూ కూడా ఈ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ పాజిటివే ఉండాలి. ఒకవేళ దట్ మీన్స్ నెగిటివ్ ఉంటే కనుక పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాము. బట్ ఇక్కడ మనకి ఆ యొక్క కండిషన్ అనేది అప్లికబుల్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మనం నెక్స్ట్ ఫర్దర్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇవి మనకి నెగిటివ్ వాల్యూస్ ఉంటేనే పాసిబుల్ అవుతుందన్నమాట ఇక్కడ చేసే ప్రొసీజరు. మళ్ళీ ఇక్కడ ఇవి నెగిటివ్లోకి వచ్చినాయి అని చెప్పి మళ్ళీ వీటిని కన్వర్ట్ చేయాలని చూడొద్దు. ఓకే, ఓన్లీ ఈ యొక్క కన్స్ట్రైంట్స్ యొక్క ఇన్ఈక్వేషన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టులో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని వాటిని కన్వర్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం ఈ యొక్క కండిషన్ని ఫాలో అవ్వమన్నమాట. కంపల్సరీ ఇవి పాజిటివ్లోనే ఉండాలి అనే కండిషన్ని మనం ఫాలో అవ్వం. నెక్స్ట్ ఫర్దర్గా x1 x2 x3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసామమ్మా? ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్ కేసులో ఉందా లేదా అనేది చెక్ చేసుకున్నాము. సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అన్నిటినీ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కేసులోకి మనం కన్వర్ట్ చేసి రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మన యొక్క స్టాండర్డ్ ఎల్పిపి ప్రకారం ఏం చేస్తాం? ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేసుకుంటాము.
ఓకే, ఈ యొక్క ఇన్ఈక్వేషన్స్ని మళ్ళీ మనం ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఏం చేస్తున్నాము, ఇక్కడ స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేస్తున్నాము. అంటే ఇక్కడ +x4 = -3 +x5 = -5. ఇక్కడ మనం ఏ యొక్క వేరియబుల్స్ని అయితే యాడ్ చేసామో వీటిని జీరో కాస్ట్ తోటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కూడా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, x1 x2 x3 ≥ 0, x4 x5 ఆర్ స్లాక్ వేరియబుల్స్. ఓకే, ఇక్కడికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ కన్సిడరేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఓకే, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేసాము, ఇన్ఈక్వేషన్స్ అన్ని <= లో కన్వర్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ దీన్ని స్టాండర్డ్ ఎల్పిపిలోకి కన్వర్ట్ చేసేటప్పుడు ఈ యొక్క ఇన్ఈక్వేషన్స్ మళ్ళీ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీన్ని అంతటిని మ్యాట్రిక్స్ నొటేషన్ AX = B అనే ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ అంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ని రాయాలి. అంటే x1 x2 x3 x4 x5. నెక్స్ట్ ఎక్స్ అంటే మనకున్న నెంబర్ ఆఫ్ ఎక్స్ వేరియబుల్స్ అన్నిటిని ఇలాగా కాలమ్ మ్యాట్రిక్స్ తోటి ఇండికేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు B అంటే ఈక్వేషన్స్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న న్యూమరికల్ వాల్యూస్ని నోట్ చేసుకోవాలి కాలమ్ మ్యాట్రిక్స్ వైజ్. అంటే -3 -5. నెక్స్ట్ ఫస్ట్ టేబులర్ ఫామ్ వచ్చేసరికి బేసిక్ అజంప్షన్స్ CJ CB YB XB అండ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ x1 x2 x3 x4 x5. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ వేరియబుల్స్ చూడండి. ఈ యొక్క బేసిస్ వేరియబుల్స్లో ఇక్కడ మనం అప్లై చేసింది స్లాక్ వేరియబుల్స్ కాబట్టి x4 x5 వేరియబుల్స్ని ఇక్కడ బేసిస్ వేరియబుల్స్ కింద కన్సిడర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ CJ అంటే కాస్ట్ వాల్యూస్ అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మనం తీసుకున్న కాస్ట్ వాల్యూస్ని ఇక్కడ మనం ఇండికేట్ చేయాలి. అంటే దట్ మీన్స్ -4 -6 -18 0 0. నెక్స్ట్ CB బేసిస్ వేరియబుల్స్ యొక్క కాస్ట్ వాల్యూస్ x4 x5 0 కాబట్టి 0 తోటి ఇండికేట్ చేసాం. నెక్స్ట్ XB అంటే క్యాపిటల్ B మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ కాలమ్ వైజ్ నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ అంటే దట్ మీన్స్ ఈ యొక్క నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ZJ = ఫార్ములా ఏంటి మనకి సమ్మేషన్ CB × XB అంటే 0 × -3 0 × -5. ఓకే, ఇక్కడ 0 తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఓవరాల్గా 0 అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ మనం ఈ యొక్క ఏ కాలమ్ వాల్యూస్ తీసుకున్నా కూడా 0 తోటి మల్టిప్లై చేయాలి కాబట్టి అంటే CB × X1 సమ్మేషన్ CB × X2 సమ్మేషన్ CB × X3 సమ్మేషన్ CB × X4 సమ్మేషన్ CB × X5 ఈ యొక్క వాల్యూస్ అన్నీ 0కి ఈక్వేట్ అవుతాయి. నెక్స్ట్ ZJ - CJ 0 - × +4 అవుతుంది 4 0 - × +6 0 - × +18 0 - 0 0 - 0. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్లో తీసుకునే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం లీవింగ్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు వరకు చేసిన ప్రాబ్లమ్స్లో మనం ఏం చేసాము, ఎంట్రింగ్ వెక్టార్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసాము, దానిని మనం బేస్ చేసుకుని ఫర్దర్గా లీవింగ్ వెక్టార్ చేసాము. బట్ ఇక్కడ ఈ మెథడ్లో ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీవింగ్ వెక్టార్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది, దాని నుంచి ఫర్దర్గా ఎంట్రింగ్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, ఇక్కడ జనరల్గా మనకి ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ వరకు ఆల్ ZJ - CJ వాల్యూస్ ఆర్ > 0 అయితే ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైనట్టే. బట్ ఇక్కడ మనకి ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మనకి చేంజ్ అవుతుంది. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాము, ఫస్ట్ లీవింగ్ వెక్టార్ ఐడెంటిఫై చేయాలి, దెన్ అప్ టు వీ ఫైండ్ అవుట్ ద ఎంట్రింగ్ వెక్టార్ అంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం లీవింగ్ వెక్టార్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది చూద్దాం. ఆ లీవింగ్ వెక్టార్ ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ XB వాల్యూస్ ఉన్నాయి కదమ్మా. సో ఈ యొక్క XB వాల్యూస్లో మోస్ట్ నెగటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాని కరస్పాండింగ్ వెక్టార్ ఆర్ వేరియబుల్ ఏదైతే ఉందో దీనిని మనం లీవింగ్ వెక్టార్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే, -3 -5లో మనకి మోస్ట్ నెగటివ్ వాల్యూ -5 విచ్ కరస్పాండ్స్ టు వేరియబుల్ x5 అంటే సో ఇది లీవింగ్ వెక్టార్ కాబట్టి ఇలాగా యారో మార్క్ బయటకు చూపించండి. అంటే ఇప్పుడు x5 అనేది ఈ యొక్క బేసిస్లోంచి లీవ్ అయిపోతుంది.
సో నెక్స్ట్ మనం ఎంటరింగ్ వెక్టార్ ఐడెంటిఫై చేయాలి. సో ఆ ఎంటరింగ్ వెక్టార్ ఐడెంటిఫై చేయడానికి మనకి ప్రాసెస్ ఉంది, చూద్దాం అదేంటో. We find out the entering vector by using maximum of zj minus cj by x5. ఓకే, ఇక్కడ మనం ఎంటరింగ్ వెక్టార్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రొసీజర్ ఏం చెప్తున్నాము, మ్యాక్సిమమ్ ఆఫ్ జడ్జే మైనస్ సీజే. జడ్జే మైనస్ సీజే వాల్యూస్ అంటే ఇవి కదమ్మా. ఓకే, ఇవి జడ్జే మైనస్ సీజే వాల్యూస్ బై x5 అంటున్నాము. x5 అనేది ఎందుకు తీసుకున్నాము, ఏ వెక్టార్ అయితే లీవ్ అవుతుందో ఈ యొక్క వాల్యూస్ని తీసుకోవాలి. ఓకేనా. ఓకే, మ్యాక్సిమమ్ ఆఫ్ జడ్జే మైనస్ సీజే బై ఇక్కడ మనకి ఏ వెక్టార్ యొక్క వాల్యూస్ అయితే లీవ్ అవుతున్నాయో ఈ యొక్క x5 వాల్యూస్ని కన్సిడర్ చేయాలి. అంటే 4/0, 6/-1, 18/-2, 0/0, 0/1. చూడండి ఇక్కడ రేషియో కన్సిడర్ చేసాం. సో ఇప్పుడు వీటిలోంచి ఓన్లీ నెగటివ్ వాల్యూస్ని మాత్రమే ఎజ్యూమ్ చేసుకోవాలి. ఇలా రేషియో అన్ని మొత్తం ఉన్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అన్నిటికి రేషియో క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ వీటిలోంచి ఫర్దర్గా మనం ఏం తీసుకోవాలి, వాల్యూస్ నెగటివ్ వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేసి వాటిలోంచి మ్యాక్సిమం నెగటివ్ వాల్యూని ఇక్కడ, దట్ మీన్స్ మ్యాక్సిమం వాల్యూని కన్సిడర్ చేయాలి. మ్యాక్సిమమ్ ఆఫ్ -6, -9. ఓకే, ఇక్కడ నెగటివ్స్లో ఉన్నాయి 2. సో నెగటివ్స్ వచ్చేసరికి మ్యాక్సిమం కేస్ అంటే ఏది తీసుకోవాలి, తక్కువ ఏదైతే ఉందో అదే కదా మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అంటే -6 అనేది ఇక్కడ మ్యాక్సిమం అయ్యింది. సో ఇప్పుడు ఈ యొక్క -6 అనేది ఈ యొక్క వాల్యూ ఏ కాలంకి రిప్రజెంటెడ్గా వచ్చిందో, అంటే ఇక్కడే కదా 6/-1 చేసినప్పుడు ఇక్కడే కదా వచ్చింది మనకి ఇప్పుడు -6 వాల్యూ మ్యాక్సిమము. సో ఇప్పుడు ఈ యొక్క కన్సర్న్డ్ కాలం వెక్టార్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మనకి బేసిస్లోకి ఎంటర్ అవుతుంది. అంటే x5 బేసిస్లోంచి లీవ్ అయిపోయి x2 అనేది బేసిస్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మనకి -6 మ్యాక్సిమం వాల్యూ కింద కన్సిడర్ చేసాము. ఈ యొక్క వాల్యూ ఎక్కడైతే వచ్చిందో దాని యొక్క కరస్పాండింగ్ కాలంకి రిలేటెడ్గా ఉన్న వేరియబుల్ని మనం ఇప్పుడు ఎంటరింగ్ వెక్టార్ కింద చూపించాలి. సో ఇక్కడ మనకు అందుకని యారో మార్క్ ఇలాగా లోపలికి చూపించండి. అర్థమైంది కదా ఇక్కడ ప్రొసీజర్ క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మెథడ్లో ఏం చేస్తున్నాము, ఫస్ట్ లీవింగ్ వెక్టార్ని ఐడెంటిఫై చేయాలి. లీవింగ్ వెక్టార్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఇక్కడ ఉన్న XB వాల్యూస్లోంచి మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాని కరస్పాండింగ్ వేరియబుల్ మనకి బేసిస్లోంచి లీవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎంటరింగ్ వెక్టార్ కావాలంటే ఫార్ములా ఏంటి, మ్యాక్సిమమ్ ఆఫ్ జడ్జే మైనస్ సీజే అంటే ఈ యొక్క వాల్యూస్ డివైడెడ్ బై ఏ యొక్క వేరియబుల్ అయితే లీవ్ అవుతుందో వాటి యొక్క వాల్యూస్ తోటి రేషియో తీసుకుని ఆ వచ్చిన వాల్యూస్లోంచి కూడా నెగటివ్స్ని మాత్రమే కన్సిడర్ చేసి వాటిలోంచి మ్యాక్సిమంని తీసుకోవాలి. ఆ యొక్క వాల్యూ కరస్పాండింగ్ టు ఏ కాలం దగ్గర అయితే వచ్చిందో ఆ యొక్క కన్సర్న్డ్ వేరియబుల్ మనకి బేసిస్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ అంతా మళ్ళీ యాజ్ యూజువల్గానే ఫాలో అవుతాము. ఈ రెండిట్లకి బేసింగ్ వెక్టార్కి అండ్ అలాగే ఎంటరింగ్ వెక్టార్కి లీవింగ్ వెక్టార్కి మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్, ఇంటర్సెక్టింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మనం దీన్ని కీ ఎలిమెంట్ అనుకుంటాము. ఈ యొక్క కీ ఎలిమెంట్ని మనం రో ఆపరేషన్స్ యూజ్ చేసుకొని 1 అయ్యే విధంగా తీసుకోవాలి. అండ్ దీని కరస్పాండింగ్ కాలంలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ 0 అయ్యే విధంగా మనం రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి. సో ఆ ప్రాసెస్ ప్రకారం hence x2 enters into the basis and the key element is -1. సో ఇక్కడ -1 అనేది +1 అవ్వాలి అంటే కనుక R2 tends to -R2 అంటున్నాము. ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ యొక్క కాలంలో 0నే ఉంది కాబట్టి ఈ యొక్క రోని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటాము. అంటే R1 tends to R1 అవుతుంది. ఓన్లీ R2కి మాత్రమే మైనస్ తోటి మల్టిప్లై చేసి రాసుకుంటాము. అగైన్ నెక్స్ట్ టేబులర్ ఫామ్ వచ్చేసరికి CJ, CB, YB, XB అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. ఇక్కడ చూడండి ఇప్పుడు బేసిస్లో x4 ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. ఇక్కడ x5 లీవ్ అయిపోయి దాని ప్లేస్లో x2 అనేది ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ CB వీటి యొక్క కాస్ట్ వాల్యూస్ తీసుకున్నట్లయితే x4 0, x2కి వచ్చేసరికి -6 తీసుకుంటున్నాము. ఓకే, x2 కాస్ట్ -6 అవుతుంది. నెక్స్ట్
ఈ యొక్క రో యొక్క వాల్యూస్ అన్ని యాజ్ ఇట్ ఈజ్గా R1 అలాగే నోట్ చేసుకుంటున్నాము. R2కి వచ్చేసరికి మైనస్ తోటి మల్టిప్లై చేసి రాసాము. అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ జడ్జే క్యాలిక్యులేట్ చేయండి. సమ్మేషన్ సిబి ఇంటూ ఎక్స్బి అంటే -30, నెక్స్ట్ 0, -6, -12, 0, 6. నెక్స్ట్ జడ్జే మైనస్ సిజే క్యాలిక్యులేట్ చేస్తే 0 + 4 అంటే 4 అవుతుంది. నెక్స్ట్ -6 + 6 0, -12 + 18 6, నెక్స్ట్ 0 - 0 0, 6 - 0 6. అగైన్ ఇక్కడ మనకి బేసిస్లో మళ్ళీ ఇక్కడ నెగటివ్ వాల్యూ ఒకటి ఉంది. అంటే ఈ యొక్క నెగటివ్ వాల్యూకి కరస్పాండింగ్గా ఉన్న వేరియబుల్ x4 అనేది బేసిస్లోంచి లీవ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఎంటరింగ్ వెక్టార్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంటరింగ్ వెక్టార్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక అగైన్ మ్యాక్సిమమ్ ఆఫ్ జడ్జే మైనస్ సిజే బై ఇక్కడ లీవ్ అయ్యే వేరియబుల్ అంటే x4 వాల్యూస్ అంటే 4/-1, 0/0, 6/-3, 0/1 and 6/0. Okay, here x4 is the most negative value in basis variable. Hence x4 leaves into the basis. Next, entering vector ni find out చేయడానికి మనం తీసుకున్న ఫార్ములా కన్సిడరేషన్. సో maximum of వీటిలోంచి ఓన్లీ నెగటివ్ వాల్యూస్నే కన్సిడర్ చేయాలంటున్నాం కదా. సో -4, -2 అంటే వీటిలోంచి మ్యాక్సిమం వాల్యూ ఎంత -2. అంటే -2 అనేది రిలేటెడ్ టు ఎక్కడొచ్చింది 6/-3 చేసినప్పుడు -2 వచ్చింది. అంటే దీనికి కరస్పాండింగ్ కాలం యొక్క వెక్టార్ అంటే x3 అనేది బేసిస్లోకి ఎంటర్ అయ్యి x4 అనేది బేసిస్లోంచి లీవ్ అయిపోతుంది. అగైన్ ఈ రెండిట్లకి మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం కీ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేస్తాము. దీని కరస్పాండింగ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ 0 అయ్యే విధంగా అండ్ అలాగే కీ ఎలిమెంట్ 1 అయ్యే విధంగా రో ఆపరేషన్స్ని ఫామ్ చేయాలి. ఓకే, సో R1 tends to R1/-3, R2 tends to R2 - 2R1. సో ఈ యొక్క రో ఆపరేషన్స్ యూజ్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ యొక్క వాల్యూస్ అన్నిటిని కన్సిడర్ చేసాం. అగైన్ ఇక్కడ ఇప్పుడు మనకి x4 లీవ్ అయిపోయి దాని ప్లేస్లో x3 ఎంటర్ అయింది కదా. సో వీటి యొక్క కాస్ట్ వాల్యూ -18. నెక్స్ట్ x2 యొక్క కాస్ట్ వాల్యూ -6. ఓకే, ఈ యొక్క రో ఆపరేషన్స్ చేస్తే వచ్చిన ఈ యొక్క వాల్యూస్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ జడ్జే క్యాలిక్యులేట్ చేద్దాం. -18 + -18 -36 అండ్ అలాగే -18 × 1/3 + 6 × 2/3. సో ఇలాగ మనం సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూస్ ఇవన్నీ. నెక్స్ట్ జడ్జే మైనస్ సిజే క్యాలిక్యులేట్ చేయండి. -2 + 4 2, -6 + 6 0, -18 + 18 0, 2 - 0 2, 6 - 0 6. ఓకే, ఇప్పుడు అగైన్ మళ్ళీ ఎక్స్బి వాల్యూస్ చెక్ చేయండి. ఇవి పాజిటివ్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ ఈ మెథడ్కి వచ్చేసరికి మనకి ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరయ్యింది అనడానికి ఇండికేషన్ ఏంటంటే ఆల్ ఎక్స్బి వాల్యూస్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఓకే, ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ వరకు ఆల్ జడ్జే మైనస్ సిజే వాల్యూస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైందని చెప్తున్నాం. బట్ ఇక్కడ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్కి వచ్చేసరికి ఈ యొక్క ఎక్స్బి వాల్యూస్ని చెక్ చేసుకోవాలి. ఈ యొక్క ఆల్ ఎక్స్బి వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైనట్టు. ఓకే, సిన్స్ ఆల్ ద బేసిక్ వేరియబుల్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, హెన్స్ ద ఆప్టిమమ్ సొల్యూషన్ ఈజ్ అటైన్డ్. ఓకే, ఇప్పుడు అగైన్ ఇక్కడ ఆప్టిమమ్ సొల్యూషన్ ప్రకారం ఇక్కడ చెక్ చేసుకోవాలి కదా కండిషను. సో మ్యాక్సిమం z ఈక్వల్ టు -4 × x1. x1 అంటే 0, ఇక్కడ లేదు కదా మనకి బేసిస్ వెక్టార్లో. సో x1 0, -6 × x2 వాల్యూ 3, నెక్స్ట్ x3 అంటే 1, -18 × 1, సో -36 at x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 3 అండ్ x3 ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ మనకి నెగిటివ్లోనే ఎందుకు వచ్చిందంటే మనకి ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షనే నెగిటివ్ ఫార్మేషన్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మ్యాక్సిమం జడ్జే ఈజ్ ఆల్సో ఈక్వల్ టు -36. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. మినిమం z ఈక్వల్ టు 3x1 + x2 సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ x1 + x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, 2x1 + 3x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, x1, x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాక్సిమైజేషన్లో ఉండాలి కాబట్టి ఇక్కడ మైనస్ తోటి మల్టిప్లై చేసి రాయండి. -3x1 - x2. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్లో ఉన్న ఇన్ఈక్వేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లోనే ఉండాలి. సో దానికోసం ఈ యొక్క ఇన్ఈక్వేషన్స్ సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయింట్స్ అన్నింటినీ కూడా -1 తోటి మల్టిప్లై చేసి రాసుకుంటున్నాం. అంటే -x1 - x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1, -2x1 - 3x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2, x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అగైన్ దీన్ని ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలంటే ఈ యొక్క ఇన్ఈక్వేషన్స్ని ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయడానికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉన్నాయి కాబట్టి స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేయండి. వీటిని 0 కాస్ట్ తోటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీన్ని అంతటినీ కూడా మ్యాట్రిక్స్ ఫామ్ AX = B అనే ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో x1 x2 x3 x4 వీటి యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్, నెంబర్ ఆఫ్ x వేరియబుల్స్ విత్ కాలమ్ మ్యాట్రిక్స్ అండ్ అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ని మనం ఇలాగా కాలమ్ మ్యాట్రిక్స్ తోటి B అనే మ్యాట్రిక్స్ కింద ఇండికేట్ చేస్తున్నాం. అగైన్ నొటేషన్స్ తీసుకున్నట్లయితే CJ, CB, YB, XB. YBలో స్లాక్ వేరియబుల్స్ కాబట్టి ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ వచ్చేసరికి x3 x4 వీటి యొక్క కాస్ట్ వాల్యూస్ 0. XB అంటే B యొక్క మ్యాట్రిక్స్ అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ A యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అగైన్ సేమ్ ఫార్మాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జే క్యాలిక్యులేట్ చేద్దాము. 0తో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మల్టిపుల్స్ అన్నీ 0కి ఈక్వేట్ అవుతాయి. నెక్స్ట్ జడ్జే -CJ అంటే 0 + 3 3, నెక్స్ట్ 1 0 0. సో వీటిలో చూడండి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్లో మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఐడెంటిఫై చేయండి. -2 కాబట్టి ఇది లీవింగ్ వెక్టార్ అవుతుంది. నెక్స్ట్ ఎంటరింగ్ వెక్టార్ కావాలి కాబట్టి జడ్జే -CJ/x4 వాల్యూస్ చేయాలి. అంటే 3/-2, 1/-3, 0/0, 0/1. అగైన్ మ్యాక్సిమమ్ ఆఫ్ ఇక్కడ మోస్ట్ నెగిటివ్ వాల్యూస్ అంటే దట్ మీన్స్ -1.5, -0.3 నెగిటివ్ వాల్యూస్ని కన్సిడర్ చేయండి. వీటిలోంచి మనకి మ్యాక్సిమం వాల్యూ అంటే -0.3. సో ఇక్కడ -0.3 అనేది ఎక్కడ వచ్చింది? రిలేటెడ్ టు ఇక్కడ సెకండ్ వేరియబుల్ అంటే x2 దగ్గర వచ్చింది. అంటే ఇక్కడ మనకి x2 అనేది బేసిస్లోకి ఎంటర్ అయ్యి దాని ప్లేస్లో మనకి x4 లీవ్ అయిపోతుంది. అండ్ ఈ రెండిట్లకి ఇంటర్సెక్షన్ పాయింట్ -3ని కీ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేయాలి. దీన్ని మనం రో ఆపరేషన్స్ యూజ్ చేసి ఈ యొక్క కీ ఎలిమెంట్ని 1 అయ్యే విధంగా అండ్ దీని కరస్పాండింగ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ 0 అయ్యే విధంగా రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి సో దాని ప్రకారం ఇక్కడ రో ఆపరేషన్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి బేసిస్లో మనకి ఏమవుతుంది? x4 లీవ్ అయిపోయి దాని ప్లేస్లో x2 అనేది ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కాస్ట్ వాల్యూస్ చేంజ్ అయినాయి. నెక్స్ట్ జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. అగైన్ జడ్జే -CJ వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ అగైన్ మళ్ళీ బేసిస్ వేరియబుల్లో నెగిటివ్ వాల్యూ ఉంది. ఇవన్నీ పాజిటివ్స్ అయ్యేంత వరకు చేయాలి కదమ్మా ప్రాసెస్. సో అగైన్ దీన్ని మళ్ళీ మనం లీవింగ్ వెక్టార్ కింద కన్సిడర్ చేయండి. అంటే x3 లీవ్ అవుతుంది. నెక్స్ట్ దీని ప్లేస్లో ఎంటరింగ్ వెక్టార్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మ్యాక్సిమమ్ ఆఫ్ జడ్జే -CJ/x3. సో జడ్జే -CJ వాల్యూస్ బై ఈ యొక్క x3 వాల్యూస్ చూడండి. వీటిలోంచి ఓన్లీ నెగిటివ్ వాల్యూస్ని కన్సిడర్ చేయాలి. -7, -1. వీటిలోంచి మ్యాక్సిమం వాల్యూ -1. సో ఈ యొక్క -1 అనేది ఇక్కడ x4కి కరస్పాండింగ్గా వచ్చింది. అంటే x4 అనేది బేసిస్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ x3 అనేది లీవ్ అయిపోతుంది. ఈ రెండిట్ల యొక్క కామన్ ఎలిమెంట్ ఇంటర్సెక్షన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని కీ ఎలిమెంట్ అంటాము. నెక్స్ట్ మనం రో ఆపరేషన్స్ యూజ్ చేసి ఈ యొక్క కీ ఎలిమెంట్ని మనం 1 అయ్యే విధంగా దీని కరస్పాండింగ్ కాలంలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ 0 అయ్యే విధంగా రో ఆపరేషన్స్ చేస్తాం. సో నెక్స్ట్ ఆ ప్రాసెస్ ప్రకారం R1 → -3R1, R2 → R2 + R1/3. ఈ యొక్క రో ఆపరేషన్స్ యూజ్ చేయడం ద్వారా ఇక్కడ మనకి బేసిస్లోకి x4 అనేది ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ x2 ఇది యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. సో ఇక్కడ కాస్ట్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. x4 0, x2కి -1. నెక్స్ట్ ఇక్కడ రో ఆపరేషన్స్ యూజ్ చేయడం ద్వారా వచ్చిన వాల్యూస్ అన్నింటినీ ఇక్కడ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ జడ్జే క్యాలిక్యులేట్ చేద్దాము. నెక్స్ట్ అలాగే జడ్జే -CJ. ఇక్కడ ఇప్పుడు ఇంకా మనకి ఈ యొక్క వాల్యూస్ తోటి సంబంధం లేదు. జడ్జే -CJ వాల్యూస్ నెగిటివ్స్ పాజిటివ్ వీటిని మనం కన్సిడర్ చేయం.
మనకి ఇక్కడ ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైందా లేదా అనే దానికి ఏ కండిషన్ చెక్ చేయాలి, ఈ యొక్క బేసిక్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్స్ ఉండాలి, ఇక్కడ మనకి నెగిటివ్స్ ఉండకూడదు. సో సిన్స్ ఆల్ ద బేసిక్ వేరియబుల్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, hence the optimum solution is attained. Okay, therefore optimum solution for the given LPP using dual simplex method is maximum z equal to minus 3x1 minus x2. ఓకే, ఈ యొక్క వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే x1 0, x2 ప్లేస్లో -1. సో -1కి ఈక్వేట్ అయ్యింది కదమ్మా. మనకి యాక్చువల్గా ఇచ్చిన ఫస్ట్ ఒరిజినల్ ప్రాబ్లం మినిమంలో ఉంది కాబట్టి ఆ యొక్క దాన్ని సొల్యూషన్ కింద తీసుకోవాలి. సో మినిమం z ఈక్వల్ టు 3x1 ప్లస్ x2. సో 1. ఫైనల్గా మినిమం z ఈజ్ ఈక్వల్ టు 1 అట్ x1 ఈక్వల్ టు 0 అండ్ x2 ఈక్వల్ టు 1 అండ్ x3 ఈక్వల్ టు 0, x4 ఈక్వల్ టు 0. ఓకే, ఇది మనకి ఫైనల్గా సొల్యూషన్. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ మెథడ్లో దాన్నే అల్గోరిథం కింద మనం స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోవడం జరిగింది. స్టెప్ 1 వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నామమ్మా, ఇక్కడ ఇచ్చిన ఎల్పిపి అనేది మ్యాక్సిమైజేషన్లో ఉందా ఆర్ మినిమైజేషన్లో ఉందా అనేది చెక్ చేస్తున్నాము. ఒకవేళ మినిమైజేషన్లో ఉంటే కనుక మ్యాక్సిమైజేషన్లో కన్వర్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనం తీసుకున్న సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ అన్నీ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్లోనే ఉండాలి. సో దానికోసం వాటిని కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టులో ఉంటే కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టులోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం సింప్లెక్స్ మెథడ్ ద్వారా సేమ్ ప్రొసీజర్ సాల్వ్ చేస్తాము. అంటే ఈ యొక్క స్లాక్ వేరియబుల్స్ యాడ్ చేసి ఈ యొక్క కన్స్ట్రైంట్స్ అన్నిటినీ కూడా ఈక్వేషన్స్లోకి కన్వర్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనకి లీవింగ్ వెక్టార్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాము, XBI అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటేనే ఆప్టిమమ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ లెస్ దాన్ ఉంటే కనుక వాటిల్లోంచి మోస్ట్ నెగిటివ్ వాల్యూని మనం కన్సిడర్ చేసి దాన్ని మనం లీవింగ్ వెక్టార్ కింద తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఎంటరింగ్ వెక్టార్ మనం అప్లై చేయాలి అంటే కనుక ZJ మైనస్ CJ బై మనకి ఏదైతే వెక్టార్ ఎంటర్ అవుతుందో ఆ యొక్క రేషియో రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాము. అగైన్ వీటిలోంచి కూడా నెగిటివ్ వాల్యూస్లోంచి మ్యాక్సిమం వాల్యూని కన్సిడర్ చేసి అగైన్ ఆ రెండిట్లకి ఇంటర్సెక్ట్ అయిన వాల్యూని మనం కీ ఎలిమెంటు దానికి ఫర్దర్గా ఉన్న కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0 అయ్యే విధంగా ఈ యొక్క కీ ఎలిమెంట్ 1 అయ్యే విధంగా రో ఆపరేషన్స్ అప్లై చేస్తున్నాము. అంటిల్ ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నామంటే ఈ యొక్క బేసిక్ వేరియబుల్స్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా ఆర్ మనకి ఆప్టిమమ్ సొల్యూషన్ అటైన్ అయ్యేంత వరకు ఆర్ ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ కేసు అరైజ్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క ప్రాసెస్ని మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. Okay, this is the algorithm for dual simplex method. Thank you.